చందుర్తి గ్రంథాలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ అన్నారు. చందుర్తి మండల గ్రంథాలయాన్ని గురువారం చైర్మన్ తనిఖీ చేశారు. గ్రంథాలయానికి వెనుక భాగంలో ప్రహారీ గోడ లేకపోవడంతో ఆవరణలో మందుబాబులకు అడ్డాగా మారిందని తెలియడంతో చైర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందుర్తి గ్రంథాలయానికి ప్రహారీ గోడ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సహకారంతో కృషి చేస్తామన్నారు. చందుర్తి గ్రంథాలయం పాఠకులకు దూరంగా ఉండడంతో ఆసక్తి చూపడం లేదనే స్థానిక నాయకులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. కొద్ది రోజుల్లో రోడ్డుకి దగ్గర భవనంలోకి గ్రంథాలయాన్ని మారుస్తామన్నారు. గ్రంథాలయంలో పాఠకులకు సరిపడా అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ పాఠకులకు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం గ్రంథాలయ చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, నాయకులు గొట్టె ప్రభాకర్, గసికంటి ప్రభాకర్, దారం చంద్రం, మేకల గణేష్, గొర్రె నందు, పోంచెట్టి తిరుపతి, శంకర్, గ్రంథాలయ సిబ్బంది శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.